హాయ్! వెల్కమ్ టు వందిత్ వ్లాగ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెనీలా డ్రై ఫ్రూట్స్ కేక్ అండి. చాలా సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. రెసిపీలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని కూడా ట్యాప్ చేయండి. దాని ద్వారా నేను చేసే ఏ రెసిపీ అయినా మీ దాకా వస్తుంది. లేట్ లేకోకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. మొదటగా ఒక జల్లెడలోకి 150 గ్రామ్స్ మైదా తీసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, పావు స్పూన్ బేకింగ్ సోడా, ఒక పించ్ సాల్ట్ వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లెడ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి పావు కప్పు బటర్ యాడ్ చేసుకోవాలి. పావు కప్ అంటే గిన 60 ml బటర్. అలాగే హాఫ్ కప్పు మిల్క్ మేడ్ 150 గ్రామ్స్, పావు కప్పు షుగర్ పౌడర్ 70 గ్రామ్స్. షుగర్ పౌడర్ అనేది మెల్ట్ అయ్యేదాకా కలుపుకోవాలి. కప్పుల్లో అయితే గిన అటు ఇటు కొంచెం అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. అదే ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌తో కొలతలు వేసి చేసామంటే కేక్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇలా కలుపుకున్న దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకునే దాంట్లోకి మనం ఆల్రెడీ జల్లెడ చేసి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ పౌడర్ ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కేక్‌ని అనేది ఒకే డైరెక్షన్‌లో కలపాలి. ఇలా రౌండ్‌గా తిప్పి మధ్యలో కట్ చేస్తే దాన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటారు. కేక్‌ని అలాగ కలిపినామంటే కేక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఒకే డైరెక్షన్‌లో కలపాలి కేక్‌ని మాత్రం. 100 ml మిల్క్ యాడ్ చేయాలి. ఎగ్జాక్ట్ కొలతలతో చేసామంటే గిన కేక్ చాలా సాఫ్ట్‌గా వస్తుంది. ఇలా లంప్స్ ఏం లేకోకుండగా నీట్‌గా టెక్స్చర్ వచ్చేదాకా మనం మిక్స్ చేసుకోవాలి. చూసారుగా మన బ్యాటర్ కన్సిస్టెన్సీ ఎంత చక్కగా ఉందో, క్రీమీగా. దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అనేది చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దగా. నేను బాదం, కాజు యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా పిస్తా ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు. మన కేక్ బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ కేక్ టిన్ తీసుకొని దాన్ని బటర్‌తో గ్రీజ్ చేసుకోవాలి. ఒకవేళ కేక్ టిన్ లేకపోతే గిన మన ఇంట్లో ఏదన్నా సిల్వర్‌ది గిన్నె ఉంటే దాన్ని తీసుకోవచ్చు. ఇలా బటర్ పేపర్ వేసుకోవాలి. ఒకవేళ బటర్ పేపర్ లేదంటే గిన మైదాతో డస్ట్ చేసుకోవాలి. ఈ టిన్‌లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒక 2 టైమ్స్ అలా ట్యాప్ చేసుకున్నామంటే అంతా ఈక్వల్‌గా స్ప్రెడ్ అవుతుంది. స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అది ఫుల్ ఫ్లేమ్ పెట్టుకొని దాంట్లోకి సాల్ట్ కానీ, ఇసుక కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను సాల్ట్ యాడ్ చేశాను. మనం ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఫుల్ ఫ్లేమ్‌లో 5 మినిట్స్ హీట్ చేసుకోవాలి. తర్వాత కేక్ టిన్ పెట్టేసి దాన్ని లో ఫ్లేమ్‌లోకి మార్చుకొని పైన కవర్ అయిపోయేలాగా ఒక గిన్నెని పెట్టుకోవాలి.
ఒక 35 మినిట్స్‌కి కేక్ అనేది ఇలాగుందండి. ఒకసారి చెక్ చేసుకోవాలి 35 మినిట్స్ తర్వాత. ఇంకా కేక్ అయితే రెడీ కాలేదండి. నైఫ్‌కి అంటింది. మళ్ళీ క్లోజ్ చేసేసి ఒక 5-6 మినిట్స్ పెట్టుకోవాలి. 5-6 మినిట్స్ తర్వాత చెక్ చేస్తే గిన చూడండి నైఫ్‌కి ఏమీ అంటలేదు కదా! మన కేక్ రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని కంప్లీట్‌గా కూల్ కావాలండి. కూల్ అయ్యాక సైడ్స్‌కి మనం ఎడ్జెస్ నైఫ్‌తో ఇలా అన్నామంటే గిన ఈజీగా కేక్ అనేది ఊడొచ్చేస్తుంది. చూసారా మన కేక్ ఎంత కలర్‌ఫుల్‌గా ఎంత మంచిగా వచ్చిందో. ఎగ్జాక్ట్ మెజర్‌మెంట్‌తో చేస్తే గిన కేక్ అనేది చాలా సాఫ్ట్‌గా, ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. చూడండి మన కేక్ ఎంత స్పాంజీగా, ఫ్లఫీగా ఉందో చాలా చాలా బాగొచ్చిందండి. మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.